ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిత దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 63వ వర్ధంతిని గురువారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్ పల్లం వెంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్ పల్లం వెంకయ్య మాట్లాడుతూ, ఈరోజు దళిత తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 63వ వర్ధంతిని ఆయన అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించామన్నారు. నెల్లూరులో దామోదరం సంజీవయ్యల కాంస్యం విగ్రహం ఏర్పాటుకు నెల్లూరులో కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాలని తెలిపారు. నెల్లూరులో అనేక విగ్రహాలకు అనుమతులు ఇస్తున్నారని, సంజీవయ్య విగ్రహానికి అనుమతులు ఇవ్వలేదన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని దామోదరం సంజీవయ్య విగ్రహానికి అనుమతులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దళిత బాబు, డి రమణయ్య, జి రమణయ్య, కిరణ్మయి, ప్రసూన, స్వర్ణ వెంకయ్య, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆయన నిజాయితీపరుడు, సొంతిళ్ళు కూడా లేకుండా చనిపోయిన మహా వ్యక్తి. ఆ వ్యక్తి విగ్రహాన్ని ఇందులో పెట్టాలని మేము గత 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే లేదు. ఇప్పటికైనా అధికారులు మాకు పర్మిషన్ ఇప్పిస్తే మేము నెల్లూరులో దామోదర సంజీవ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని, 7 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు పర్మిషన్ ఇప్పించిన కోర్టు వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు.